నమస్తే. వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం అయితే ములుగు జిల్లా మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన వాజేడు మండలంలోని సంబంధించిన ప్రాంతంలో ఉన్నాం. దీనికి సంబంధించి ఏదైతే ఇటీవల కాలంలో అనేక మీడియాల్లో అయితే కథనాలు వస్తున్న నేపథ్యంలో ఏదైతే పాప మృతి చెందింది, కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లే పాప మృతి చెందిందంటూ కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలోనే అసలు మనం ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేశాం. బాధితులు మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగిందో ఏంటో వాళ్ళ వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి అమ్మా, ఏం జరిగింది? నా పేరు భారతి, గోగు భారతి. మేము మండపాక కాడ కొత్తగుడిచెర్ల కాడ ఉంటాను. ఆ, అయితే మా పాపకు ఇంజక్షన్ 45 రోజుల ఇంజక్షన్ పడాలని మేము వాజేడు వెళ్ళినాం. వాజేడు వెళ్ళి అక్కడ ఆశా వర్కర్లని ఇంజక్షన్ వేయండి అని అడిగినాం. అడిగితే ఇంజక్షన్ రాలేదు అని చెప్పిండ్రు. చెప్పిన వల్ల మేము ఆడ నుంచి ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకరోజు మళ్ళీ వెళ్ళినాం. మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ రాలేదు, శనివారం రోజు వస్తుంది అని అన్న వల్ల ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చినాక మా ఆయన ఒకరోజు ఫోన్ చేసి అడిగితే రాలేదని చెప్పిండ్రు. చెప్పినాక మేము ఆడ నుంచి మళ్ళీ నాగారం వెళ్ళినాం. నాగారం వెళ్ళినాక మేడంకు కలిసి మేడంని అడిగితే మా పాపకు కొంచెం జలుబు ఉండే, అయితే ఇంజక్షన్ వేయండి మేడం అని అంటే ఇంజక్షన్ వేయను అని అన్నది. ములుగు ఎంజం రాసిండ్రు. అక్కడికి వెళ్ళండి, అక్కడ అసలు ఇక్కడ ఏం జరిగిందమ్మా? ఇక్కడ మీరు ఇంజెక్షన్ కోసం వెళ్ళినప్పుడు ఇక్కడ అధికారులు గాని, అక్కడ ఉన్నటువంటి ఆశా వర్కర్లు గాని వాళ్ళు ఏమన్నారు? ఆశా వర్కర్లు ఏమన్నారంటే మీది ఎక్కడ అంటే మా చంద్రపట్ల ఇక్కడ ఉంటాను కొత్త గుడిసెల్లల్లా అని చెప్పినాం. చెప్తే మేము గుడిసెల్లల్లా ఉండేటోళ్ళకు మేము ఇంజక్షన్లు వేయము అని అన్నారు. ఎందుకు వేయరంట? మీకు ఆధార్ కార్డులు ఉన్నాయా? ఉన్నాయి, మాకు ఆధార్ కార్డులు ఉన్నాయి. అయితే వేయమని అన్నారు. వేయమని అంటే మాతోటి వచ్చిన ఆయన ఒక్క ఆయన అన్నాడు కదా, ఎక్కడ ఉండేటోళ్ళకైనా కానీ ఇంజక్షన్ వేస్తారు కదా, మీరు ఎందుకు వేయనని అంటానంటే ఇంజక్షన్ రాలేదు అందుకని వేయలేదు, వచ్చిన తర్వాత మేము ఫోన్ చేసి చెప్తాము అని అన్నారు. అన్న వల్ల మేము నాగారం తీసుకెళ్ళినాం. నాగారం తీసుకెళ్తే ఆ మేడము చూసి మీరు ఎంజము వండి అని చెప్పిండ్రు. చెప్తే మేము అన్నాం కదా ఇంజక్షన్ అన్న వేయండి మేడం అని అంటే ఇంజక్షన్ వెయ్యా అని అన్నది. అన్నం వల్ల ఆ తర్వాత మేము అయితే జలుబు ఉన్న దానికి ఇంజక్షన్ వేయనన్నది. అంటే మా పాపకు కొంచెం జలుబు ఉండే, ఇంజక్షన్ వేయనన్నది. ఏనన్నం వల్ల మేము మా దగ్గర డబ్బులు లేకుంటా అక్కడికి ఎల్లుడు కుదరదని ఆ నుంచి మళ్ళీ మేము ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చిన తర్వాత శనివారం రోజు మేము వెళ్దామని డబ్బులు తయారు చేసుకున్నాము. అయితే మా పాప నైటు చాలా ఏడ్చింది. ఏడ్చిన తర్వాత ఆ తెల్లారి 5 గంటల లోపు చాలాసేపు ఏడ్చిన తర్వాత మా పాప అప్పుడు కొంచెం పానము అప్పుడే పోతా ఉండే. అయితే మాకు ఎవ్వరు లేకుండానైతే పక్క వాళ్ళని పిలిచినాం. పిలిచి చూడమంటే వాళ్ళు వచ్చి చూసిండ్రు. చూసినాక అంటే వక్క అంటా ఉంటే మా పాపని ఫోన్ చేస్తే వాజేడు నుంచి అంబులెన్స్ వచ్చిన వల్ల మా వాళ్ళు తీసుకొని వెళ్ళిండ్రు. అక్కడికి వెళ్ళినాక వాళ్ళు అక్కడికి తీసుకొని వెళ్ళి అక్కడ డాక్టర్ ఉంటే ఆ డాక్టర్ చూసిండు, చనిపోయిందమ్మా అని చెప్పిండ్రు. చెప్పినాక వాళ్ళ నుంచి ఇంటికి తీసుకొని వచ్చి సాయంత్రం దానం చేసిండు. ఏమైంది తర్వాత? ఏమైంది? దానికి సంబంధించిన అధికారులు ఎవరు వచ్చారు? మిమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తున్నారంటూ నిన్న ఆశా వర్కర్లు చాలా మంది డాక్టర్లు ఇట్లా ఇక్కడికి వచ్చిండ్రు. వచ్చి కంప్లైంట్ ఇచ్చిండ్రు. మేము ఏం చేసినాం ఇంజక్షన్ లేకుండా కదా, మేము అందుకే వేయలేదు కదా, మా మీద కంప్లైంట్ ఇచ్చిండ్రు వాళ్ళు మాట్లాడిండ్రు. మాట్లాడితే మేము ఇయ్యలేం కంప్లైంట్ అని మేము అన్నాం. అన్నాక మీది ఎక్కడనో అయితే మీరు వచ్చి ఇక్కడ ఉంటే మేము ఎందుకు వేస్తాం, మేము వెయ్యము ఇంజక్షన్, మేము ఎందుకు వేస్తాము అని అన్నారు. అయితే ఎక్కడనైనా కానీ ఉండేటోళ్ళకు ఇంజక్షన్, ఇప్పుడు గుడిసెలల్లో ఉండేటోళ్ళకు ఇంజక్షన్లు వేయనని అంటాను, ఎందుకు వేయాలని అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు కదా మీకు ఇంజక్షన్లు వేయం మేము, మీరు ఎందుకు వచ్చిండ్రు వీడికి, మీకు ఇండ్లు లేవా అని మాట్లాడితే మాకు ఇండ్లు లేవని మేము అన్నాం. అంటే మీ కాడున్న ఆశా వర్కర్కి మేము ఫోన్ చేసి అడగనా అంటే అడుగుండి అని మాట్లాడినాం. మాట్లాడినాక ఇప్పుడు వాళ్ళు చేయాల్సింది ఇంజక్షన్ ఉందా లేదా, లేకపోతే ఇంజక్షన్ వేయడం చేయాలి. మీకు ఇల్లులు ఉంటే ఏంటి, లేకపోతే వాళ్ళకి ఏంటంట? వాళ్ళు అట్లా మాట్లాడిండ్రు. అయితే మేము మాట్లాడినాం, మీకు ఇండ్లు ఉంటేంది, ఇండ్లు లేకపోతే మీరు ఎందుకు మాట్లాడతాను అట్లా అని మేము అడిగినాం.
అడిగితే వాళ్ళు చాలా రాంగ్ గా మాట్లాడిన్రు. అంటే మీరు ఎందుకు వచ్చి ఇక్కడ ఉంటాను, మేము మండపాకోలకైతే వేస్తాము, మీకు ఆశకర్తలు లేలా, అంగన్వాడీ వాళ్ళు లేలా అని మాట్లాడిన్రు. చెప్పండి, మీరు చెప్పండి అసలు ఏమైంది? అధికారం నుండి వస్తది కదా సార్. మరి అప్పుడు లేనప్పుడు మాకు ఇప్పుడే ఇక అన్ని ఆశాకర్తలు కావాలి, హెల్త్ వర్కర్లు కావాలి, మరి డాక్టర్లు కావాలంటే మాకు అందుబాటులో ఉండేవి కదా. ఇప్పుడు మాకు ఆధార్ కార్డు పట్టుకుని మాది వాజేడు మండలమే కదా సార్. మరి వాజేడు మండలం అయినప్పుడు మేము అడికే వెళ్ళి ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఇప్పుడు ఎక్కడ నుండో వస్తా ఉంటాం. మేము వచ్చినప్పుడు మరి ఇక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది, మరి వాళ్ళని తీసుకెళ్ళినప్పుడు హాస్పిటల్ వేసినప్పుడు మరి డాక్టర్ చూస్తారు కదా. అలాగే మేము కూడా వచ్చినాం అనుకుని మాకు ట్రీట్మెంట్ చేస్తే బాగుండు కదా. మా బాధ అదే. ఇప్పుడు మేము దగ్గర 2 సంవత్సరాల నుండి ఇక్కడనే ఉంటాను. మాకు ఇల్లు లేదు, ఏం లేదు, మేము పక్కింటి వాళ్ళం. ఇలా పాపకి ఇట్లా అయిందని తీసుకొచ్చాము. అంబులెన్స్ కు ఫోన్ చేయంగానే వచ్చారు. అంబులెన్స్ వారు తీసుకెళ్లి అక్కడ డాక్టర్ కు చూయించి చనిపోయింది అనగానే తీసుకొని ఇడికొచ్చారు ఆదివారం రోజు. మరి ఆడ సాయంత్రం 4 గంటలకి దానపరిచారు. నిన్న సోమవారం రోజు డాక్టర్లు, నర్సులు, ఆశాకర్తలు మరి వీళ్ళు వచ్చారు. గుడిసె వాసులకు మేమైతే వెయ్యము, మేము చెయ్యము అని అంటే, ఎందుకు చేయాలని అడిగినరా మీరు? ఎందుకు చేయనంటే మాకు అధికారం లేదమ్మా, మీరు ఒక ఆశాకర్తని పెట్టుకోండి అని అన్నారు. మేము ఆశాకర్తని పెట్టుకుని అంత ఉంటే మేము ఇంత లెక్క మేము మీ దాకా వచ్చేటోళ్ళం కాదు కదా. మేము ఇక్కడ నుండే మేము అన్ని చేసుకునేటోళ్ళం కదా. గుడిసెల వాసులని ఎందుకు అనాలి? మమ్మల్ని ఇంతసేపుకి ఎందుకు చూడాలి? మాకు అదే అన్ని ఉంటే మేము ఇక్కడ ఇలా ఉండేటోళ్ళమా? లేకనే కదా మేము ఇక్కడ వచ్చిండేవు. ఇప్పుడు వాళ్ళ పాపని పోగొట్టుకుని దుఃఖాలు ఎంతో ఉన్నారు. మాకైతే మంచిగా అనిపించలేదు సార్. మేము పక్కన ఉండేటోళ్ళం. ఇప్పుడు వాళ్ళ బిడ్డ అయినా మా బిడ్డ అయినా ఒకటే కదా సార్. మాకైతే వాళ్ళ పాప పోయినప్పుడు అయితే ఎంతో బాధగా అనిపించింది సార్. కూడా అలా అంటే ఇక మేము కూడా వాళ్ళు ఎలాగంటే మేము కూడా అలాగే అనుకుంటా పోయాం. తర్వాత డాక్టర్లు వాళ్ళు కామని వెళ్ళిపోయారు, కానీ వాళ్ళతో వచ్చిన ఆశకర్తలు మటుకు కేసు పెట్టుకుంటారా పెట్టుకోపోండి అన్న. మాకు ఏం పని సార్ కేసు పెట్టుకోవడానికి ఇక్కడికి వచ్చామా సారు? మా పుట్ట తిప్పల కోసం కదా మేము ఇక్కడికి వచ్చింది. ఇంత జాగలేక ఇక్కడికి వచ్చాం కదా సారు. ఇది అండి ఇక్కడ జరిగింది. మరి ఏమనుకుంటా ఉన్నారు? మరి ఏమనుకుంటానమండి, ఇప్పుడు చాలా బాధలు ఉన్నాం మేము ఇక్కడ. మాకైతే ఏది కూడా ఇక్కడ సపోర్ట్ లేదండి. ఇక్కడ ఏదైనా జరిగినా కూడా చాలా ఇండ్లు కూడా లేవు. ఒక 2-3 ఇండ్లకు తప్ప మాకు ఎక్కడ ఏమి లేదు. ఎక్కడున్నా కానీ ఇక్కడ నీళ్ళ సమస్య, కరెంటు సమస్య, దోమలు. ఇక్కడ నైట్ అయితే పాములు వస్తూ ఉంటాయి, ఎక్కడ నుండి పురుగులు వస్తూ ఉంటాయి. మాకు తెలియని పరిస్థితి అండి. ఇక్కడ చాలా బాధగా ఉంటదండి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అంటే పూర్తిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే తీవ్రంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. దాదాపు 2-3 సార్లు మేము తిరిగాము, కానీ మాకు మా పాపను మేము కోల్పోయామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధ్యులు చెప్తున్నారు. ఒక్కసారి అధికారుల నిర్లక్ష్యం వల్లే మా పాపను కోల్పోయామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధ్యతలు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. మాట్లాడదాం, వాళ్ళు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, అసలు ఏం జరిగింది? అసలు ఎక్కడికి వెళ్ళారు? అసలు ఏం జరిగింది? సార్, మా కొడుకు బిడ్డ అండి. అయితే సంటి పిల్లను సూదులు పడాలి ఎక్కడ ములుగు జిల్లాలో కన్నది. కన్నాక మళ్ళీ అయ్యో మంచిగా లేదంటే నాగారం హాస్పిటల్ తీసుకుపోయిండ్రు. ఏది కామిర్లత్తి ఆ బాక్స్ లో పెట్టిండ్రు. మంచిగానే అయింది. మంచిగా అయినాక ఆమెకు 45 రోజుల్లో సూది పడాలైతే నాన్న వీళ్ళని తీసుకొని పోయి ఆజేడు పోయి సూది వేయించుకొని రావే అన్నాడు. అంటే నేను మా కోడల్ని మా మనవరాలని ఇద్దరిని తీసుకొని పోయినా. పొంగ ఒక ఆటో అయినా మోపండి. ఈ ఊరైనా మోపయ్యి ఆ సెంటర్లకు వెళ్ళి అబ్బాయి వీళ్ళు నడిచేస్తాను కదా అని ఆయన కూడా ఆటోలు ఎక్కించుకొని హాస్పిటల్ కాడికి పోయినాం. హాస్పిటల్ కాడికి పోతే ఆ హాస్పిటల్ చేస్తారమ్మన్నది కదా. ఇక్కడ కాదయ్యా, ఇంటి ఈ హాస్పిటల్ వెనకాల అక్కడ వేస్తారు పొమ్మని అన్నారు. ఆడికి వెళ్ళి వెనక్కి పోయినామండి. వెనక్కి పోయినాక ఆశా వర్కర్లు ఉండే ఆడ. ఆశా వర్కర్లు ఉంటే ఆడికి పోయేసరికి ఆశా వర్కర్లు ఉంటే అమ్మ మాకు మా అమ్మాయికి సూది కావాలి, సూది పడాలి అన్నామండి. సూది పడాలి అంటే వాళ్ళు అన్నారు కదా, ఏ ఊరయ్యా అన్నారు. ఏ ఊరు అంటే అది మండపాకలో కొత్త గుడిచెలండి, మరి కొత్త గుడిచెలలో ఉంటాము, 45 రోజులు సూది పడాలి అని అన్నాము. అంటే వాళ్ళు అన్నారు కదా 45 రోజులు సూది పడాలి, కానీ మీరు కొత్త గుడిచెల వాళ్ళకైతే మరి మీ ఊరు ఏ ఊరు అని అన్నారు. అంటే మా కోడలు అన్నది కదా సండ్రపట్ల అన్నది. సండ్రపట్ల అంటే సండ్రపట్ల కాడ ఉంటది కదా సూది, అక్కడికి పోయి వేయించుకొని రావాలి కదా అన్నది. అక్కడికి పోలేకనే ఇక్కడ గవర్నమెంట్ కదా, మా ఆజేటి మండలం నుంచి ఎక్కడికైనా మందులు పోవాలి కదా. మాకు ఈ మండలానికి పెద్ద హాస్పిటల్ ఇదే కదా, అందుకే ఇక్కడికి వచ్చినామమ్మా అన్నాక అంటే కుదరదు అన్నది. ఆ లోపల ఈ మండపాక
ఆశా వర్కర్ వచ్చిందండి. ఆశా వర్కర్ వచ్చినాక ఈ ఆటో ఎక్కించుకపోయినాక అన్నాడు కదా, ఎక్కించుకపోయిన ఆయన అన్నాడు కదా, ఏమమ్మా మీరు అట్లా అంటారు, ఎక్కడోళ్ళకైనా కానీ పెద్ద హాస్పిటల్ ఇదే కదా, ఎక్కడోళ్ళకైనా ఇండిషన్ మీరే చేయారు కదా, మళ్ళీ అక్కడికి పోయి వేసుకోమని అంటారు. అక్కడ మంచిగా లేకపోతే మీకు మీకు ఆధార్ కార్డులు ఉన్నాయా? ఉన్నాయండి. ఆధార్ కార్డులు అన్ని ఉన్నాయండి. ఆధార్ కార్డులు అక్కడి చందపట్ల ఉన్నాయండి, ఇక్కడికి కాదండి. అయితే ఇక ఆడికెళ్ళి ఆయన అన్నాడు. ఆయన అంటే అప్పుడు కానీ మళ్ళీ అన్నారు కదా, వేస్తాం కానీ ఈ సూది ఇండిషన్ డోసు లేదు, శనివారం రోజు రావాలి అన్నది. ఆడికెళ్ళి తిరిగి వచ్చామండి. తిరిగి వచ్చినాక మళ్ళీ శనివారం రోజు రావాలంటే శనివారం మళ్ళీ ఫోన్ చేసామండి. మా పిల్లోడు మళ్ళీ ఫోన్ చేసాడండి. ఫోన్ చేస్తే అన్నారు కదా, ఇంకా రాలేదు, వచ్చిన తర్వాత చెప్తామన్నారు. మళ్ళీ బుధవారం రోజు మళ్ళీ ఫోన్ చేశారండి. ఫోన్ చేస్తే మళ్ళీ ఇంకా రాలేదని అన్నారండి. రాలేదంటే ఇక లాభం లేదు, పిల్ల కొంచెము జలుబు ఉండేనండి. అబ్బా లాభం లేదు, మనం నాగారం పోయి సూది వేయించుకొని జలుబు చూయించుకొని వద్దామని నాగారం వెళ్ళేవాడిని. నాగారం పోయినాక ఆ పిల్లల డాక్టర్ అమ్మ దగ్గరికి పోయామండి తీసుకొని. డాక్టర్ అమ్మ దగ్గరికి పోతే ఆమె ఏమన్నదంటే, మీ అమ్మాయికి కొద్దిగా జలుబు ఉన్నట్టున్నది కానీ ఇక్కడ మందులు అయితే ఏమీ లేవు, పోతేనేమో నేను ఎంజిఎంకి రాస్తా పొండి. ఏటి నగరంలో మందులు లేవని చెప్పేసి డాక్టర్ అన్నారు. మందు లేదన్నారండి. మందులు వేస్తాం కానీ పిల్లకు ఇక్కడ ఆమెకి వేసి బాగు చేసే అంత ఇక్కడ లేదు, ఎంజిఎంకి రాస్తా పొమ్మన్నదండి. ఎంజిఎంకి రాస్తా పొమ్మంటే నేనేమన్నానంటే, ఎంజిఎంకి రాస్తారండి, మీరు అంబులెన్స్ పెడతారు, మేము ఏదో పోతాం, ఆడికి పోయినాక బయటికి మందులు రాయటము లేకపోతే మా తిండి ఖర్చుకో డబ్బులు లేక వచ్చినాము, అక్కడికి ఎలా పోతామండి, పోలేక ఇప్పుడు పోలేం కదా అంటే, మరి మీ ఇష్టం అండి, ప్రైవేట్ కన్నా పోయి చేయించుకోండి అని అన్నది. అంటే ప్రైవేట్కు పోయి అంతే ఉండంగా వీడికి ఎందుకు వస్తామని మా కోడలు అన్నది. నేను దగ్గరనే ఉన్నా కానీ మాట్లాడలేదు. అన్నాక మీ ఇష్టం అండి, మేమేం చేయలేము, ఆ పిల్లకు ఇండిచన్లు ఇక్కడ చేసే అంత లేదు అని ఆమె అన్నదండి. ఆమె అంటే ఇక అక్కడికి వెళ్ళి ఇక తీసుకొని ఇంటికి వచ్చినామండి. ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ నమ్మలేదండి. తీసుకొని వచ్చినా కూడా, అరే కొద్దిగా పిల్లకు జలుబు ఉన్నది కదా, చూదేయనన్నది ఎట్ట చేసుడు అని చెప్పి మా కోడలు మళ్ళీ తెల్లారి చెరుకూరు తీసుకొని పోయిందండి. చెరుకూరు తీసుకపోతే వాళ్ళు కూడా పోయిన తర్వాత డాక్టర్ కలవలేదు, ఇక అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చినాక ఇక ఆడికి పోయినట్టు ఇక ఆడికి వెళ్ళి తిరిగి వచ్చినాక నైట్ మంచిగానే ఉండేనండి. పిల్ల మంచిగా ఉంటే నేను నా ఇల్లు అక్కడ ఉందండి. మీకేమవుతారు? నా మనవరాలు కొడుకు బిడ్డ అండి. ఇక ఆడికి వెళ్ళి నేను తెల్లవారుజామేళ్ళకి మంచిగానే ఉన్నానన్నా, నైట్ నేను రాలేదండి, రోజు ఆ చిక్కనే ఉండిపోయేటోని. ఆయన నైట్ రాలేదు. తెల్లవారుజామేళ్ళకు నేను ఏదో ఇల్లాకిలు ఉడిచి, నాకు నా భార్య చనిపోయింది, అయితే నేను ఇల్లాకిలు ఉడుచుకొని గిన్నెలు తోముకుంటా అంటే వేరే మనిషి వచ్చి, నీ కొడుకు బిడ్డ మెడలు అటు ఇటు వేస్తుందట, పోయి చూడవా ఆయన కోపడ్డం వల్ల అక్కడికి వెళ్ళి కత్తాలకు అయిపోయిందంటే ఉడుకుడుకు పానం ఉండగా ఈ పక్కింటి ఆయన అన్నాడు కదా, అరే కోమలలో కొంతమంది పోతారు, మనం అంబులెన్స్ పెట్టాలని ఆయన అంబులెన్స్ పెట్టిండండి. అంబులెన్స్ వచ్చినాక దూరం అంటే ఎక్కడికి తీసుకుపోతాం కానీ ఆజేడు తీసుకుపోదామని ఆజేడు పోయినండి. ఇక అక్కడ డాక్టర్ అయిపోయింది, ఇంకెందుకు తీసుకొచ్చింది అన్నాక ఆడికి ఇట్లా నడిచి వచ్చారండి. నడిచి వచ్చి ఎదురుగా పోయి తీసుకొని వచ్చి ఇక దానం చేసుకున్నామండి ఆ రోజు ఆదివారం రోజు. అంతే. అంటే చూడొచ్చు, ప్రధానంగా ఇక్కడ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం వల్లే మా పాపను కోల్పోయామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి చెప్తూనే ఉన్నారు. దీనికి సంబంధించి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళపైన వెంటనే తక్షణమే చర్యలు తీసుకోవాలి అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధ్యతలు అయితే చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే తీవ్రంగా కూడా మేము ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ కూడా మాట్లాడుతున్న సిచ్యువేషన్ కూడా ఉంది. అసలు చూడొచ్చు, మనం వీడియోస్లో చూసుకోవచ్చు, వాళ్ళ ఇల్లు కూడా పూర్తిగా కూడా శోక సముద్రంలో అయితే మునిగిపోయిన పరిస్థితి ఉంది. వీళ్ళైతే మాకేం చేయాలో అర్థం కావట్లేదు. అసలు మేము ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ జీవనం కొనసాగిస్తూ ఉంటే కనీసం ప్రభుత్వ పథకాలు కావచ్చు, సంక్షేమ పథకాలు ఏవి కూడా మాకు అందనివ్వట్లేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధ్యులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళైతే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు కావచ్చు, లేకపోతే ప్రజాప్రతినిధులు కావచ్చు, స్పందించి మాకు న్యాయం చేయాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధ్యతలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో సన్నీ, కాలేజీ టీవీ, వరంగల్.